మనతో పాటుగా రసమయ్య బాలకృష్ణ ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో అందశ్రీని మొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా ఇంతసేపటి క్రితమే నందిని శివారెడ్డి అలాగే దేశపతి శ్రీనివాస్ చెప్పినటువంటి సందర్భం చూసాం. మనతో పాటుగా రసమయ్య బాలకృష్ణ ఉన్నారు. అన్న, మీరు అందశ్రీతో ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పాలని. ముఖ్యంగా నాకు పాటల జ్ఞానోదయాన్ని అందశ్రీతోనే మొదలుపెట్టడం జరిగింది. అంతకుముందు మామూలుగా ఊర్లలో అట్లా పాటలు పాడేటువంటి నేను 1993లో నేను ఇక్కడ బీఈడి చదువుతున్నటువంటి సందర్భంలో ఒకసారి మేము ఒక వేదిక మీద కలవడం జరిగినది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మొట్టమొదటిసారిగా మేము ఒక సభలో ఇద్దరం కలవడం జరిగినది. దాని తదనంతరం నువ్వు బాగా పాడుతున్నావు నాన్న అని నా దగ్గరికి వచ్చి అప్పుడు మేము కలుసుకున్నటువంటి సందర్భంలో తెలుగు యూనివర్సిటీలో ఉన్నాను. మొట్టమొదటిసారిగా నాకు కొన్ని జానపద గీతాలు ఆయన వినిపించడం జరిగినది. దానిలో సిద్దిపేట పాట ఉండే అల్లి బిల్లి అంగూర తోట నేను అల్లి బిల్లి అంగూర తోట నేను అడుకుంటా పోయే బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట సక్కానైన సామీరిపేట దాని పక్క పొంటా పోతే బండ్ల బాటల్లో ఇది తొలిపాట అందశ్రీ గారిది. వాస్తవంగా అంతకుముందు కూడా అందరూ అంద ఎల్లయ్య గారు అని పిలిచాడు. మొట్టమొదటిసారిగా నా లగోజిగానే ఆడియో రూపొందించినప్పుడు దాని మీద అందశ్రీ అనే అక్షరాలు మొట్టమొదటిసారిగా ఈ 3 అక్షరాలు ప్రింట్ చేసి ఆడియో రూపంలో దాన్ని తీసుకురావడం జరిగింది. అందులో వారు కూడా పాట పాడారు, ఎల్లమ్మో జర జల్దీ తిరిగా. తనకు కూడా తొలిసారి అమృతవన్ స్టూడియోలో తన వాయిస్ను రికార్డు రూపంలో చూసుకున్నది కూడా అప్పుడు. అట్లా ఆ క్యాసెట్ను బయటకు తీసుకురావడం జరిగినది. పాటలు కూడా బహుళ ప్రజాపాదన పొందిన తర్వాత నేను ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా రోజులు కూడా చాలా పాటలు అందశ్రీ గారు ఈ ఉద్యమ గీతాలనే అనుకుంటారు, కానీ చాలా అద్భుతమైనటువంటి హిట్టునే అయినది. గుసాజయ్యకు మావో నా గుండెల్లో గుబులాయే జర గట్లాజ్ కూడా మావ అని ఎంత అద్భుతమైనటువంటి జానపదాలు ఇచ్చిండు. వరిగోసే ఓపిల్ల అని నేనే చాలా పాటలు పాడినాయి ఆయన అన్ని. అట్లా మొదలైన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత 2001లో డిఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత నేను వేదికలకు పాడుతున్నటువంటి క్రమంలో మనకు కొన్ని పాటలు కావాలనుకున్నప్పుడు తను నా కోసం రాసినటువంటి పాటలు గల్లు 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 గజ్జల మోతో అన్న లారా ఓ చెల్లెల్లారా గవ్వల మోతో అని ఈ పాటలు కానీ అద్భుతమైన పాటలు బాగా ప్రజాదరణ తెలంగాణ ఉద్యమం. దాన్ని మా నాగరాజు వాద్యంలో దాన్ని వీడియో రూపంలో కూడా తీసుకొచ్చినాం మేము. ఊరు తెలంగాణ అనేది సీడీలు వచ్చేటి అప్పుడు. ఊరు తెలంగాణ 2002లో మొట్టమొదటిసారిగా తెలంగాణ. దాని తర్వాత ఇక ధూమ్ధాం ప్రస్తావనలో మనకు ఒకటి సాంస్కృతిక ఉద్యమ వేదిక ఉండాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అప్పటికే మన నాగరాజు జానపద జాతర చేస్తూ ఉన్నాడు. ఈ జాతర వల్లనే దాన్ని తెలంగాణ వైపు అన్వయించుకోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాలు ఇదే లాలాపేటలో వాళ్ళ ఇంట్లో కూర్చుండేది. మేము అప్పుడు దాన్ని అనుకొని గూడ అంజానని వీళ్ళందరినీ సమీకరించుకొని ధూమ్ధాం. ఆ ధూమ్ధాంలో ఫస్ట్ పాట మీ అందరికి తెలుసు, సూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి. నాగరాజు ఒక 20 మంది పిల్లలతోనే అత్యంత అద్భుతంగా కుల వృత్తులను ప్రదర్శించేవాడు. దాని మధ్యలో అందశ్రీ గారిని పరిచయం చేయడం కానీ, దాని తర్వాత ఏవి మన పల్లెల్లోన మరి ఇది రావాలంటే తెలంగాణ రావాలన్నటువంటి ఆకాంక్షను మనం ప్రజలకు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా బాగా ఎట్లా రిసీవ్ చేసుకుంటే దాని తదనంతరం ధూమ్ధాము గద్దరన్నం తీసుకురావడము, విమలకళను అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అద్భుతమైన నడిపిన దానిలో వారి పూర్ణ సహకారాలు ఉన్నాయి. మాకు ఎప్పుడు కానీ మాకు గైడ్ చేయడం జరిగినది. చాలా పాటలు, ఇది ఒక పాట వాస్తవంగా ఇప్పుడు జనజాతరలో మన గీతం కూడా ధూమ్ధాం కోసం రాసిందే, మా కోసమే రాసింది. నీకు అద్భుతమైన పాట ఇస్తా నాన్న అని నన్ను కూర్చుని పెట్టుకొని ఆయన ప్రతి అక్షరానికి మొదటి శ్రోతని నేనే. ఆయన ప్రతి పాటను మొదటిసారి బయట తీసుకొచ్చింది కూడా నేనే. ఎందుకంటే అందశ్రీ గారికి వేరే సంస్థలతో సంబంధం లేదు. అరుణోదయ కానీ జన మంగడి కేవలం మా ఒకే ఒక సంస్థ, ఒకటే ఒక వేదిక అంటే ధూమ్ధామే. ఆ ధూమ్ధాము మాకు అన్ని ఎప్పటికప్పుడు గైడ్ చేసేటోడు, దేని తర్వాత ఏది ఉండాలని. దాని తర్వాత జలసాధన క్యాసెట్ చేసినప్పుడు ఊరు గదిలే వాడ గదిలే ఉప్పెనోల జనం గదిలే జలసాధన చేయగరా రండి అనే పాట కూడా తను రాసిందే. చాలామందికి తెలియదు. చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేని దాన మా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ ఇది దగాపడ్డ దరువు మాకేది బతుకు తెరువు. ఇట్లాంటి అద్భుతమైన గీతాలు 1, 2, 3 అని చెప్పుకోలేము. తను రాసినటువంటి ప్రతి పాట ప్రజల నాలుకల మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి ఒక సైరన్ లాగా పనిచేసింది. అట్లా అందశ్రీ గారితో మాకు ఒక అనుబంధం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉన్నది. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎందుకంటే బతుకంతా కూడా ఆకలిని చంపుకొని అణిచివేతలకు గురై ఒక తపనతోని ఒక ఆరాటంతో ఇంత దూరం తీసుకొచ్చి ఇవాళ ఇంత గొప్ప జయ జయ తెలంగాణ లాంటి పాట కూడా ధూమ్ధాం వేదిక కోసం రాసినాడు. ఆయనే దీన్ని రాష్ట్రగీతం కావాలనో ఏదాని కలలుగాని రాసినటువంటి పాట కూడా కాదు. ఈ వేదికకు మనకు ఫస్ట్ ఒక ప్రార్థన గీతం ఉండాలన్నటువంటి ఆలోచన చేసి రాసింది. దాన్ని కూడా రికార్డింగ్ కూడా చేయడం జరిగినది. వాస్తవం కేసీఆర్ గారి సమక్షంలో రికార్డ్, కానీ దాని చిన్న మార్పులు ఉండొద్దు అనుకున్నప్పుడు అది రాలేకపోయింది. కానీ దాన్ని చేసినాం. మా నాగరాజ దాన్ని పర్యవేక్షించిండు. అన్నీ చేసినాం మేము. అందశ్రీ గారు కూడా మా పట్ల ఆ ప్రేమలు ఉండేటి, ఆ గౌరవం ఉండేటి, ఆ కుటుంబంతో కూడా మాకు ఒక ఆత్మీయత ఉండేది. మేము ఆ ఇంట్లో పిల్లగాళ్ళలాగానే పెరిగినాము, ఒక కుటుంబ సభ్యులాగానే ఉన్నాం. నిజంగా ఇవాళ భవిష్యత్ తరాలకు మరింత సాహిత్యము అందశ్రీ గారు అందించాల్సినటువంటి సమయంలో వారు లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉన్నాం. తప్పకుండా అందశ్రీ గారి ఆలోచనలు, ఆశయాలకు
తప్పకుండా మేము గతంలో ధూమ్ధామ్ ఎట్లయితే నిలబడ్డదో ఇప్పుడు కూడా ఆ కుటుంబానికి ధూమ్ధామ్ అట్లనే వెన్నుదన్నుగా నిలబడి ఎప్పుడు మాట్లాడుకున్నారన్న అందశ్రీ అన్నతో? నేను మాట్లాడక చాలా రోజులు అవుతుంది. ఒక పెళ్లిలో కలిసినాం, బాగున్నాం అంటే బాగున్నామని తప్ప మిగతా విషయాలు. ఎందుకనంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక ప్రస్థానంలోకి వెళ్ళిపోయినా, తను ఒక ప్రస్థానం వైపు నిలబడ్డాడు. ఇక మిగతా మధ్యన తెలంగాణ రాష్ట్రం వచ్చే గ్యాప్ ఏం లేదు. రాష్ట్రం వచ్చేదాకానే మా ఇద్దరి పని ఒక వేదిక మీద. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ప్రస్థానాన్ని తను మొదలుపెట్టిండు. మా ప్రస్థానంలోకి మేము వెళ్ళిపోవడం జరిగినది. దాంతో తర్వాత నాగరాజు మన జై జై తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించినప్పుడు దాన్ని కోరియోగ్రాఫ్ చేసిండు నాగరాజే. ఆయన పాటలన్నింటినీ కూడా కోరియోగ్రాఫ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయింది మా నాగరాజు. ఇప్పుడు నాగరాజుతో మాట్లాడారు. ఒక పాట ఇప్పుడు అందశ్రీకి నివాళిగా మీరు ఒక పాటతో నివాళి ఇప్పుడు ఇన్ని పాటలు పాడినా ఇక్కడ మనతో పాటుగా ధూమ్ధామ్ సహ వ్యవస్థాపకుడు అంతర్పుర నాగరాజు ఉన్నాడు. అన్న, ఎట్లాంటి అనుబంధం ఉండేది మీతో పాటుగా అందశ్రీకి? నాగరాజు సాంస్కృతిక ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నేను అంటే పాట కానీ కాదు, ఆట కానీ, కేవలం ఈ సాంస్కృతిక ఉద్యమంలో నాకంటూ ఒక అవకాశం రావడానికి ముఖ్య కారకులు తెలంగాణ ధూమ్ధామ్ అయితే దాంట్లో నేను ప్రదర్శన చేయడానికి నాకు ఉపకరించింది అన్న రాసినటువంటి సూడా సక్కాని తల్లి సుక్కల జాబిల్లి. అంతేకాకుండా గల్లు గల్లు గజ్జల మూత ఆ పాటను కూడా నేను వీడియో ఆల్బమ్గా కోరియోగ్రాఫ్ చేశాను. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ జననీకేతనం కాకుండా ఈ జైబోలో తెలంగాణ కోసం రాసినటువంటి పాటను కూడా సినిమాలో నేను కోరియోగ్రాఫ్ చేసే అవకాశం దక్కింది. అంటే అందశ్రీ గారి పాటకు ఎక్కువగా ఆట జోడైంది ఏదైనా ఉంటే అది నాదే, అది నా అదృష్టంగా భావిస్తూ ఆయన నేను కలిసి చాలా కార్యక్రమాలు చేయాలనుకున్నా, అవి చేయలేకపోయినా ఆయన మరణానంతరం ఆయన ఆశయ సాధనలు, ఆయన ఆలోచనలు ఏవైతే సాంస్కృతికంగా సమాజానికి చేరవేయాలనుకున్నాడో వాటిని అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మనతో పాటుగా సిపిఐ నాయకులు చంద్రశేఖర్ కూడా ఉన్నారు. అన్న, ఎట్లాంటి అనుబంధం ఉండేది మీకు అందశ్రీ గారికి? నాకు అంటే పర్సనల్గా అనుబంధం ఎక్కువ ఏం లేదు, కానీ నాగాలన్నతోని బాలకృష్ణన్నతోని నేను కూడా ధూమ్ధామ్లా మొదటి నుంచి తిరిగినాం. అదేవిధంగా శ్రీరాంపూర్కు సంబంధించి ప్రజల పాటకు పాదాభివందనం అనే కార్యక్రమం ఆ ధూమ్ధామ్ కంటే ముందు జరిగినప్పుడు దాంట్లో భాగంగా రసమై బాలకృష్ణన్న, అందశ్రీ గారు, రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న మొత్తం కళాకారులు గోరెటి వెంకన్నతో సహా అందరూ వచ్చి శ్రీరాంపూర్కి వచ్చి ప్రజల పాటకు పాదాభివందనం అనే కార్యక్రమాన్ని మేము సంయుక్తంగా నిర్వహించినప్పుడు అందశ్రీ గారు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ కార్యక్రమం జరిగినా నాగరాజుతో కానీ మిట్టపల్లి సురేందర్ గారితో కానీ కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగేది. ఈ సందర్భంగా నిజంగా అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మేము తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున తీవ్రంగా మా పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.